నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. వారానికోసారి ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లాలని కలెక్టర్ సుప్తల్ దినకర్ పండుగ ఆదేశించారు. కలెక్టరేట్ కార్య సమావేశ మందిరంలో ఆర్డీఓలు మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఏఆర్ఓలు ఎలక్ట్రోల్స్ దరఖాస్తులు పెండింగ్ లో ఉంచరాదన్నారు. బుధవారం నుండి ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రోల్స్ పై మండలాల వారీగా ఆయన సమీక్షించారు. రెవెన్యూ శాఖపై మ్యూటేషన్లు, పట్టదారు పాస్ పుస్తకాల జారీపై ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా ఆయన సమీక్షిస్తూ పెండింగ్ లో సర్టిఫికెట్లు తదితర వాటిపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, జడ్పీ సిఇఓ వెంకటేశ్వరరావు, జడ్పీ డిప్యూటీ సిఇఓ వెంకటరామన్, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బందికి రక్షణకు సమగ్ర చట్టం చేయాలని సిట్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు అలు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పని ప్రదేశాల్లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతూ అంబేద్కర్ జంక్షన్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రాణాలు పోసే డాక్టర్లు ప్రాణాలు తీయడం అత్యంత హీనకరమైన చర్య అని ఆయన అన్నారు. హత్య వెనుక డ్రగ్ మాఫియా, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ త్వరితగతిన పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కృష్ణవేణి, ఆదినారాయణమూర్తి, సూరయ్య, కె శ్రీనివాస్, గోవర్ధన్ రావు, ఆర్ ప్రకాశ్రావు, త్రినాథరావు, రామప్పుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే పని ప్రదేశాల్లో వైద్య సిబ్బందికి సమగ్ర రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వైద్య విద్యార్థులతో 36 గంటల పాటు విధులు నిర్వహింపజేస్తూ కనీసం మహిళలు ఉండడానికి, తలనాడుకోవడానికి ఓ రెస్ట్ రూమ్ కూడా లేకుండా సెమినార్ హాల్లో నిర్మిస్తున్నటువంటి ఆమెను మొత్తం సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేయడం, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ వృత్తిగా మొదట బయటకు వెల్లడించడం, దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత అలాగే సుప్రీంకోర్టు వంశధార కాలువలకు షట్టర్స్ బిగించి కాలువ శివారు భూములకు నీరు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నంబూరు షణ్ముఖరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్నంలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధార నీరు ఉన్నా రైతాంగానికి అందకపోవడం కారణం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. 2019లో జరిగిన షట్టర్స్ కుంభకోణం జరిగి 15 ఏళ్లు కావస్తున్నా పాడైన వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయలేదన్నారు. మరోవైపు 900 టన్నుల బరువైన షట్టర్స్ గోదాంలో తుప్పు పడుతున్నాయని, వాటిని ఎందుకు బిగించడం లేదని గోవిందరావు ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువ పొడవు 105 కిలోమీటర్లు, అందులో 60 కిలోమీటర్లు అంటే ఎర్రమండలం నుంచి టెక్ల వరకు అన్ని షట్టర్స్ మధుములు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తక్షణం మరమ్మతులు చేయకపోతే కాలువల్లో నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎడమ కాలువకు 68 పిల్ల కాలువలు, కుడి కాలువలకు 37 పిల్ల కాలువలు పూర్తిగా మరమ్మతుకు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 50 ఏళ్లు పూర్తయిన ప్రాజెక్టులను ఆధునీకరణ చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం వంశధారకు సుమారు 1000 కోట్లు అవసరమన్నారు. అలాగే కొండపేట ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయించాలని, టెక్కల మదనగోపాల సాగరం ఎత్తిపోతల పథకాన్ని బాగు చేయించాలని వారు కోరారు. టీడీపీ, వైకాపా పార్టీల నిర్లక్ష్యం వల్ల ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాలిన సామమూర్తి, కొల్లి ఎల్లయ్య, వజ్జల లక్ష్మణరావు, హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులపై అత్యాచారం, హత్య అమానుషమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిలిచిన చంద్రమోహన్ అన్నారు. జనసేన వీర మహిళల పిలుపు మేరకు వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళవారం రాత్రి స్థానిక 7 రోడ్ల కోడల నుంచి సూరుమల్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిన్ చంద్రమోహన్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రాత్రి విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకునేందుకు సెమినార్ హాల్లో ఉన్న డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉదయ్ శంకర్, గురుప్రసాద్ గౌడ్, విష్ణు ప్రియాంక, మోహన్ లక్ష్మి, కీర్తి సుశీల, ప్రదీప్, నవీన్, కామేష్, భాస్కర్, శంకర్, సతీష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీకాకుళం నడిబొడ్డున అన్ని వర్గాలు కలుసుకొని ఏదైతే ర్యాలీగా వారికి ఏదైతే జరిగినటువంటి అన్యాయానికి జరిగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి చేసినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి ర్యాలీని ఈ యొక్క ఏదైతే కోర్టులు సుమోటుగా తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి న్యాయస్థానాలపై నమ్మకం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులు రాకుండా దాపరించకుండా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రజల గొంతుగా ప్రజాపక్షాన నిలుస్తామంటూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపా కేడర్కు దిశానిర్దేశం చేశారు. బోర్జ మండల కేంద్రంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో వైకాపా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు మేలు చేసిన అధికారం కోల్పోవడం బాధాకరమన్నారు. గత 2 నెలలుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు మేలైన పాలన అందించలేకపోవడంతో ప్రజల్లో అసహనం ప్రారంభమైందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ వైకాపా కేడర్కు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు తమ్మినేని చిరంజీవి, ఎంపీపీ కన్నెన్న దేప, జడ్పీటీసీ బెజ్జపురం రామారావు, మండల పార్టీ అధ్యక్షులు కండాపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలపై కళాశాల పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ట్రాఫిక్, గారాజ్, జీసిగడ, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు పలు అంశాలను వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలకు కేసులు నమోదు చేయడం ద్వారా భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందన్నారు. డ్రగ్స్, ర్యాగింగ్లకు దూరంగా ఉండాలన్నారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్, సైబర్ నేరాలపై వారు వివరించారు. వచ్చే నెల 24న సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల బయోపిక్ ను నగరంలో చంద్రమహల్లో ప్రదర్శిస్తున్నట్లు ఘంటసాల అభిమాన సంఘం అధ్యక్షులు భగత్ కోర్మారావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో ఘంటసాల అభిమానులతో పాటు జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కార్యదర్శి నటుకుల మోహన్ ఆ ప్రకటనలో కోరారు. ఎస్డిపి అందించిన విద్యార్థి ఒప్పాడ మహేష్ ను పలువురు అభినందించారు. ఎల్ఎన్పేటకు చెందిన బి శంకర్రావు ప్లేట్లెట్స్ కౌంట్ 40,000కు పడిపోవడంతో ఓ పాజిటివ్ ఎస్డిపి అవసరమని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో సుప్రజారావు, అల్లాడ నవీన సూచనలతో అరసవెల్లి బొప్పాడ వీధికి చెందిన మహేష్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఎస్డిపిని ఇచ్చారు. మహేష్ను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, సురేష్, నారాయణ, ఆయేష బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.